హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే. నేను మీ భార్గవి వ్లాగ్స్ అండి. యాక్చువల్గా నేను చింత చిగురు మార్కెట్ నుంచి తీసుకొచ్చానండి. సో దానికోసమని స్పెషల్గా చింత చిగురు మక్కానా కర్రీ వండుదాం అనుకున్నాను. అంటే తామర పువ్వుల గింజలు ఉంటాయి కదండి, చింత చిగురు. సో ఆ కర్రీ వండుదాం అనుకున్నాను. సో పచ్చిమిర్చి తీసుకున్నాను, అలాగే కరివేపాకు తీసుకున్నాను. టోటల్ అన్నీ గ్రీనే అండి. సో నేను వేరే ఇంకేం యాడ్ చేయట్లేదు. సో కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ చింత చిగురు. సో ఇది మిక్సీలో గ్రైండ్ చేసి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి. సో ఇలా చింత చిగురు నీట్గా కడిగి పెట్టుకుని ముందుగానే సో మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాను నేను. సో ఇది పేస్ట్ లాగా ప్యూరీ లాగా వచ్చేస్తుంది అనమాట. మరీ పలుచగా కాకూడదు, సో థిక్గానే ఉండాలి. సో అందులో నేను సాల్ట్ వేసి మిక్సీ కొడితే ఇంకా స్మూత్గా అయిపోతుందని ఉద్దేశంతో సాల్ట్ ముందే వేసేసుకున్నాను. సో ఇలా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర వేసేసి తాలింపు వేస్తున్నాను అనమాట. సో యాక్చువల్గా అందులో మళ్ళీ ఈ పేస్ట్ ప్యూరీ అయితే ఏదైతే ఉందో అది అందులో వేసి కొంచెం బాగా వేగనివ్వాలన్నమాట. బాగా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. సో కొంచెం చింత చిగురు అంటే బాగా పుల్లగా ఉంటుంది కదండి. సో ఆ పులుపు కూడా కొంచెం బాగా వేగిస్తే కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది అన్నట్టు. సో ఆ ఉద్దేశంతో బాగా కలిపేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. ఈ లోపల నేను ఏంటంటే కడాయి తీసుకుని వేరే గిన్నె తీసేసుకుని అందులోన పూల్ మఖానా అనమాట. ఈ తామర గింజలు ఏవైతే ఉన్నాయో గింజలు అవి యాక్చువల్గా ఫ్రై చేస్తున్నాను, హీట్ చేస్తున్నాను అనమాట. సో మెత్తగా అలా పెడితే డైరెక్ట్గా వండితే అంత టేస్ట్ రాదని చెప్పేసి కొంచెం పళ్ళకి అతుక్కున్నట్టు సెగింగ్ లాగా వస్తుంది. సో అందుకోసమని నేను ఫస్ట్ వేయించేసుకొని దోరగా నార్మల్గా అంటే హీట్ ఎక్కేసి కొంచెం క్రిస్పీగా అయ్యేటట్టు వేయించేసుకుంటాను అనమాట. అది వేయించేసుకుని రెడీ పెట్టుకున్నాక ఆ గ్రేవీ దగ్గర అయ్యే లోపల నేను ఇవి వేయించేసుకుని అందులో కలిపి వేసేసుకోవడం అండి. కొంచెం ఇలా బాగా దగ్గర అయిపోయి ఆయిల్ అంతా నీరు అంతా అబ్జర్వ్ చేసేసుకుని ఆయిల్ లాగితే కొంచెం లైట్గా తేలుతుంది చూడండి. సో ఇలా ఉన్నప్పుడు నేను ఈ మక్కన వేసి కలిపేసుకుంటాను అనమాట. ఇది కలిపేసుకుని బాగా చేసేసుకున్నాక కొంచెం ఇంకా సాల్ట్గా ఉంటే సాల్ట్ యాడ్ చేసి కొంచెం లైట్గా టేస్ట్ చేసుకొని తర్వాత మనం ఇందులో బాగా అది కూడా ఆవిరి మీద ఉడికేటప్పుడు చేసేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటే ఏదైతే మక్కన ఉందో ఆ మక్కన యాక్చువల్గా వాటర్ అబ్జర్వ్ చేసుకుని ఇంకా మంచిగా స్మూత్గా ఉడుకుతుంది, టేస్టీ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని వాటర్ యాడ్ చేసుకుని నేను ఇంకా బాయిల్ చేసుకున్నాను, మూత పెట్టేసుకోవాలి. సో అది బాగా బాయిల్ అయ్యి కొంచెం ఇలా పైకి తేలుతూ ఉంటుంది అనమాట. అప్పుడు తేలినంత వరకు అవి ఏంటంటే ఇంకా ఉడకలేదని అర్థం. సో ఇంకా బాగా కొంచెం ఉడికేసరికి కొంచెం లోపలికి వెళ్ళిపోద్ది, ఇలా లోపలికి బాగా ఉడికి మెత్తగా అయిపోయినప్పుడు ఇలా తయారవుతుంది అనమాట. సో ఫైనల్గా కర్రీ రెడీ అండి. వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇది చల్లటి అన్నంలో కంటే ఇది పుల్లగా ఉంటుంది కదా, కొంచెం కష్టంగా తిన్నాము. సో వేడి అన్నంలో తింటే అంతగా బాగుంటుంది.